హే గాయ్స్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను షార్ట్స్లో మీకు ఆల్రెడీ క్విక్గా నేను పిక్ పోస్ట్ చేసేసాను. ఇమేజ్ మొత్తం అసెంబుల్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది. ఇవి ఫ్లిప్కార్ట్లో నుంచి పర్చేస్ చేశాను. ఒకవేళ మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చి మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఐల్ బీ అటాచింగ్ ద లింక్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఇన్ ద ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ ఆర్ యూ ఆల్సో కెన్ కామెంట్ డౌన్. మీకు కామెంట్ చేయకపోయినా కానీ డిస్క్రిప్షన్లో ఆ ప్రోడక్ట్ లింక్ ఉంటుంది కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది బేసిక్గా ఏంటి అంటే మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి మన థింగ్స్ అన్నీ కూడా నీట్గా ఉండడానికి యూజ్ అవుతుందని నేను చెప్తాను గైస్. బేసిక్గా మనకి కొన్ని రెంటెడ్ హౌస్లో ఆర్ ఈవెన్ మన ఓన్ హౌస్లో కూడా మనం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాష్రూమ్స్లో షెల్ఫ్స్ ఏమీ లేవు, మనం అరేంజ్ చేసుకోవడానికి మన థింగ్స్ అన్నీ కూడా లైక్ షాంపూస్, కండిషనర్స్ అండ్ ఏవైనా ఫేస్ వాషెస్ ఇలాంటివన్నీ ఫేస్ వాష్ బాటిల్స్ ఉంటాయి కదా మనకి, ఆ బాటిల్స్ అన్నీ కూడా మనం అరేంజ్ చేసుకోవాలంటే మనకి సర్టెన్ ప్లేస్ అనేది ఉండదు. ఒకవేళ కార్నర్స్లో మనం ఏంటి అంటే ఏవైనా ఆర్డర్ చేసి ట్రయాంగిల్ షేప్లో అలాంటివి ఏమన్నా ర్యాక్స్ లాంటివి పెట్టుకున్నా సమ్వేర్ అవి గ్లాస్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ ఫైబర్ అలాంటివి అయితే కొంచెం కొంచెం బ్రేక్ అయిపోతాయి అనమాట ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. అండ్ ఇది కూడా ప్లాస్టిక్కే, అండ్ ఇది కూడా లైక్ లైఫ్ టైం వారంటీ అన్నట్టుగా కాదు, మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి అది ఇంకా కంప్లీట్గా యూజ్ చేయలేదు. జస్ట్ పర్చేస్ చేశాను, అసెంబుల్ చేశాను. అండ్ దాని క్వాలిటీ ఆల్మోస్ట్ లైక్ కొంచెం ఓకే నార్మల్గానే ఉంది, బట్ ఇంకా ఫిట్ చేసి దానిలో యూజ్ చేయలేదు యాజ్ ఆఫ్ నో ఈ వీడియో పోస్ట్ చేసినప్పటికీ నేనైతే. బట్ నాకు తెలిసినంత వరకు మనం ఏమీ వాష్రూమ్లో ప్రోడక్ట్స్ అన్నీ తీసి అట్లా ఫాస్ట్గా ఏమి విసిరాం కాబట్టి కొంచెం నీట్గా లైక్ స్లోగా పెట్టుకుంటే ఆ వెయిట్కి ఒకవేళ అంటే ఏంటంటే కొంతమంది షాంపూ బాటిల్స్ ఆల్మోస్ట్ లైక్ ఎక్కువ లీటర్ ఆల్మోస్ట్ అలా యూస్ చేస్తూ ఉన్న వాళ్ళకి చాలా పెద్దది వస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఒకవేళ ఇది యూస్ చేసుకోవాలి అనుకుంటే ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ ఏంటంటే 3 ర్యాక్స్ లాగా ఇచ్చారు, విచ్ ఈస్ బిగ్గర్ వన్ అండ్ ఆల్సో 2 small ones, like one bigger one is there and the other 2 are small compared to the bigger one. అంటే మీరు ఒకవేళ పెద్ద బాటిల్స్ యూజ్ చేసేటట్టయితే మీరు ఆ పైన ఉన్న 2 ర్యాక్స్ లాగా వచ్చినాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవి తీసేసి జస్ట్ మధ్యలో ఒకటి ఉంచుకుంటానంటే అలా కూడా ఉంచుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు చిన్న చిన్నవి ఏవైనా స్క్రబ్బర్ టైప్వి అలాంటివి ఏమైనా జస్ట్ అలాగా పెట్టుకోవడానికి, యాక్చువల్గా అయితే స్క్రబ్బర్ అలాంటి వాటికి హోల్డ్ చేసుకోవడానికి హుక్స్ లాగా ఇచ్చారు. మీకు ఇక్కడ అట్ ద ఎండ్లో నేను ఒక్కసారి చూపిస్తాను అవి ఎలా ఇచ్చారు అనేది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇవి జస్ట్ నేను ఫిట్ చేస్తున్నాను, ఇక్కడ ఏమైనా చిన్న చిన్నవి మీరు పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఇట్లా ఉందన్నమాట. జస్ట్ మనకి ఓపెన్ చేయడం అయితే నేను ఆల్రెడీ వీడియో చూపించినట్టుగా మీరు జస్ట్ దీనికి అసలు పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు, జస్ట్ ఫోల్డ్ అయ్యి ఉన్నాయి, అవన్నీ జస్ట్ ఓపెన్ చేయడమే 4 కార్నర్స్లో నేను చూపించినట్టుగా వీడియోలో. అండ్ ఇక్కడ నేను ఓపెన్ చేసిన తర్వాత ఆ 2 ర్యాక్స్ ఉన్నాయి కదా అవి జస్ట్ అసెంబుల్ చేయడమే అనమాట. ఆ కార్నర్ షేప్ ఉంటుంది, ఆ షేప్ లోపల సైడ్కి వెళ్ళాలి. అండ్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక కర్వ్లా వచ్చింది, అంటే ఆ కర్వ్ లోపల ఉండాలి, అది ఒక్కటి చూసుకోండి ఒక్కసారి. నేను పెట్టేటప్పుడు ఈ వీడియో మళ్ళీ స్లోగా ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నట్టుగా మీకు అనిపిస్తే అంటే ఇందులో అక్కడ హెల్ప్ మనకి కొంచెం అసెంబుల్ చేయడానికి అంత ట్రిక్కీ ప్రాసెస్ కాదు, బట్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఒకటి మాత్రం ఓపెన్ చేసిన తర్వాత ఏంటి అంటే మా ఆయనకి ఈ డోర్ ఉంది చూసారా, ఇది డోర్ అనమాట, ఫ్రంట్ వచ్చే డోర్. ఆ డోర్ ఒక్కటి అసెంబుల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. కార్నర్స్లో మీరు అక్కడ ఇప్పుడు నేను చూపించే దగ్గర కార్నర్స్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ లేకుండా కొంచెం అవి క్లోజ్ అయ్యేటట్టు. అండ్ ఏంటి అంటే ఇవి జస్ట్ ప్రెస్ చేయడమే అనమాట. ఆ ప్రెస్సింగ్ అనేది మనం కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా ఆ హోల్స్లోకి మన డోర్ అనేది ఆ రెక్టాంగిల్ బాక్స్లోకి ఫిట్ అవుతుంది. సో మీరు అది ఒక్కటి చూసుకొని ఇక్కడ మీరు చూసారు కదా, నేను ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఏమైందంటే కొంచెం ఫిట్ అవ్వడానికి టైం అయింది, అంటే ఒక సైడ్ ఫిట్ అయితే ఇంకో సైడ్ అవ్వట్లేదు అలాగా. సో ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ ఇక్కడ కార్నర్లో లెఫ్ట్ సైడ్ ఫిట్ అయింది, అండ్ మళ్ళీ కిందకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ నేను ట్రై చేశాను లైక్ ఫిట్ చేసి దాని సైడ్లో హారిజెంటల్గా ఉన్న సైడ్లోనే నేను కొంచెం ప్రెస్ చేసి చూసాను అనమాట, అది ఫిట్ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ కింద ప్రెస్ చేసిన తర్వాత పైన పోతుంది. సో ఇలాగా కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కార్నర్లో ఉన్నది అటు ఇటు మిస్ప్లేస్ అవ్వకుండా చూసుకొని మీరు ప్రెస్ చేసుకోండి, అంతే, ఈజీయే. కాకపోతే కొంచెం ఆ ప్రెస్ చేసేటప్పుడు కొంచెం మరీ ఎక్కువ ప్రెషర్ బాగా పెట్టేయకండి. ఒకవేళ ప్రెషర్ ఎప్పుడు ఎక్కువ పెట్టాలి అంటే కరెక్ట్గా
కరెక్ట్గా మీకు అసెంబుల్ అయ్యింది. ఆ 2 కార్నర్ దగ్గర స్పేస్ లేదు, ప్లేస్ ఏమీ మనకి కనిపించట్లేదు, గ్యాప్ ఏం లేదు అనిపించినప్పుడు మీరు ప్రెషర్ కొంచెం పెట్టొచ్చు. అట్లా కాకుండా మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టేశారంటే కింద ఇరిగిపోతుంది అది అన్ఈవెన్గా ఉంటే. ఇక్కడ చూసారు కదా, ఇవి లోపలివి లేండి, లోపల ఆ షెల్ఫ్స్ లాంటివి మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడైతే నేను కార్నర్లో ప్రెస్ చేశాను. ఫస్ట్ చెప్పాను కదా అన్ఈవెన్గా ఉండి గ్యాప్ ఉన్నట్టు అనిపించింది అండి. బట్ తర్వాత నేను నార్మల్గా ప్రెస్ చేసిస్తుంటే అవి ఫిట్ అయిపోయినాయింది. అండ్ మీకు ఇక్కడ కనిపించే చోట హోల్స్ ఉంది కదా, ఆ హోల్లో మీకు ఫిట్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ బాక్స్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. సో మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఫిట్ అవ్వట్లేదు అని అనుకోవద్దు, బట్ ఎగ్జాక్ట్గా అయితే పెట్టండి, ఫిట్ అవుతుంది. అండ్ ఇవి డోర్స్ కూడా చూసారు కదా, జస్ట్ ప్లాస్టిక్ లాగా అనమాట. వీటికి జస్ట్ నార్మల్గా హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఆ హ్యాండిల్స్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఫిట్ అయిపోయింది. సో దిస్ ఇస్ హౌ. ఫిట్ చేసిన తర్వాత ఈ సన్న హోల్స్ లాంటివి కనిపించాయి కదా, సో అక్కడ ఒక వైట్ది వెళ్ళాలి. అండ్ ఇక్కడ మీకు లోపల పార్ట్ అనమాట నేను మళ్ళీ ఫిట్ చేస్తున్నాను. బికాజ్ వాటికి ఏంటంటే స్క్రూస్ అలాంటివి ఏమి ఉండవు. స్క్రూస్ లాంటివి ఉంటే ఫిట్గా అలానే ఉంటాయి ఆ లోపల షెల్ఫ్స్ అవి కూడా. బట్ మీకు కావాలి అంటే తీసేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అలా ఇచ్చారు. ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు అసెంబుల్. అండ్ జస్ట్ అక్కడ నేను రైట్ సైడ్లో పెట్టున్నాను చూసారా, అవి వైట్ కలర్వి హుక్స్ అనమాట. అవి మీరు పెట్టుకోవాలి అనుకుంటే కింద హ్యాంగ్ చేసుకోవచ్చు జస్ట్, అండ్ హ్యాండిల్స్ పెట్టేసుకోవడమే అంతే. దట్స్ ఇట్. ద ఐటమ్ ఈజ్ రెడీ. మీరు ఈ వార్డ్రోబ్ లాంటి చిన్న వార్డ్రోబ్ని మీరు ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఐల్ బి అటాచింగ్ ద లింక్ ఇన్ ద full video description. Thanks for watching. Subscribe the channel for more updates.